పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొండపోత వర్షం. తెలుగు రాష్ట్రాల్లో పొంగుతున్న వాగులు వంకలు. తెలంగాణలోని 5 జిల్లాలోని స్కూళ్లకు నేడు రేపు సెలవు. ఏపీలోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్. భారీ వర్షం ఎఫెక్ట్ తెలంగాణ సర్కార్ అప్రమత్తం. వైద్య సిబ్బంది సెలవును రద్దు చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటికి రావద్దని హితవు. అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశం. కూటమి ప్రభుత్వంపై జగన్ సంచలన ఆరోపణలు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం కనిపించడం లేదని కామెంట్. పులివెందుల ఒంటిమిట్ల ఎన్నికల ఇందుకు ఉదాహరణ వ్యాఖ్య. పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఫైర్. పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా అని ప్రశ్న. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రీపోలింగ్ పై వైసీపీ సంచలన నిర్ణయం. పులివెందులలో 2 బూత్లలో రీపోలింగ్. అన్ని బూత్లలో అవకతలు జరిగాయన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్. ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణకు వచ్చిన 37,530 బ్యాలెట్ బాక్సులు. నేడు లేదా రేపు జిల్లాల వారీగా జరగనున్న బ్యాలెట్ బాక్సుల పంపిణీ. ఈ నెల 18న కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే ఛాన్స్.